అమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకన్న సాక్షిగా వైసీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టి తిరుమల లడ్డు వివాదంపై స్వామివారిని వేడుకోవడం జరిగింది. అమలాపురం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే తిరుమల పవిత్రతపై బురద జల్లుతోందని వైసీపీ నేతలు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్నది అవాస్తవమని, తాము ఎప్పుడూ స్వామివారి పవిత్రతను కాపాడమే తప్ప అపచారం చేయలేదని వెంకన్న సాక్షిగా వైసీపీ నేతలు ప్రమాణం చేశారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం హేయమని, భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న వారికి స్వామివారే తగిన బుద్ధి చెబుతారని పినిపే శ్రీకాంత్ హెచ్చరించారు. దేవునితో ఆటలాడుతున్న చంద్రబాబు నాయుడు తగిన ఫలితం అనుభవించక తప్పదని ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ జోస్యం చెప్పారు. కలియుగ దైవం వెంకన్నతో ఆటలాడితే అంతే సంగతులని, అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారికి దేవుడే శిక్ష విధిస్తారని బులినాని అన్నారు. అనంతరం నేతలంతా కలిసి స్వామివారికి 108 కొబ్బరికాయలు కొట్టారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అబద్దమని నిరూపించామని, అబద్దాలు ఆడుతున్న వారిని శిక్షించమని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు కుడుపూడి సూర్యనారాయణరావు, వైసీపీ రాష్ట్ర నాయకులు చెలుబోని శ్రీను, మున్సిపల్ చైర్మన్ నాగేంద్రమణి హాజరయ్యారు. ఏదైతే సుప్రీంకోర్టు సిట్టుని నియమించిందో ఆ సిట్టు ఈరోజు క్లియర్ గా ఒక సందేశాన్ని పంపించడం జరిగింది. ఆ లడ్డూలో ఏ విధమైనటువంటి కల్తీ జరగలేదు, జంతు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ ఏ విధమైనటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదు. ఇది తప్పని తీర్పిచ్చిన తర్వాత వీళ్ళు వాగినటువంటి నాయకులు వీళ్ళ ఊహలు ఎక్కడికి పెట్టుకుంటారని చెప్పేసి అలా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం నియోజకవర్గం తరపు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా విపరీతమైన ప్రసారం చేసినటువంటి మీరు మీ ముక్కుని నేలకు రాసుకుని ఈ భారతదేశంలో ఉన్నటువంటి మా అందరి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన సందర్భంలో హిందువులకు ఎంతనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వారి టీము తక్షణమే క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపినటువంటి నిందకి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు అమలాపురం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వారికి మొక్కు తీసుకుని మిమ్మల్ని క్షమాపణ చెప్పే వరకు ఈ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ క్షమించరని తెలియజేస్తూ మీరు డైరెక్ట్ గా మరి పుణ్యం చేస్తే కనుక స్వర్గానికి, పాపం చేస్తే కనుక నరకానికి పోతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మిగతా టీం అందరూ కూడా నరకానికి పోతారని చెప్పేసి అందరూ తెలియపరుస్తున్నాం. ఆరాధ్య దైవం ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డూపై ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు గొడ్డు కొవ్వు చేప ఆయిల్ కలిసిందని చెప్పి దురదృష్టకరమైనటువంటి నింద మోపడం జరిగింది. మరి ముఖ్యమంత్రిగా ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల లడ్డు మీద ఇలాంటి అభాండ వేయడంతో పాటు ఆయనే విచారణ సిట్ నియమించడం జరిగింది. అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి గారు నింద మోపిన వ్యక్తి, సిట్ నియమించిన వ్యక్తి ఒక్కడే అయితే న్యాయం జరగదని సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు స్వయం ప్రతిపత్తి గల సిబిఐని దీని మీద ఎంక్వైరీ చేయమని ఆదేశించడం జరిగింది. సుమారు 14 నెలలు ఎంక్వైరీ చేసినటువంటి ఈ సిబిఐ సిట్టు కలిపి ఇందులో తిరుమల ప్రసాదంలో ఏ విధమైనటువంటి జంతు కొవ్వు కలవలేదని మొన్న నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజున ఆరోపణతో పాటు తిరుమల దేవస్థానాన్ని సంప్రోక్షణ చేసి మాడా వీధులు ఆలయం ఈ యొక్క ప్రసాదం తయారు చేసినటువంటి పోర్టు కేంద్రంలో కూడా సంప్రోక్షణ చేయడం జరిగింది. మరి ఈ రోజున ఏమీ కలవలేదని ఇవాళ నివేదిక ఇవ్వడంతో ఈవేళ అసలైన సంప్రోక్షణ చేయాలా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి గత ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008లో
తిరుమల లడ్డు తయారీని అనుకరించకూడదు ఎవరు అని చెప్పి జియో ట్యాగ్ వేసి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి లడ్డు విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ ఎంతమందికి తెలుసు. ఆ యొక్క లడ్డు పవిత్రతను కాపాడంలో రాజశేఖర రెడ్డి గారు చక్కని నిర్ణయం తీసుకున్నారని సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ రోజున సనాతన ధర్మం కాపాడేటువంటి ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున దుర్గాగుడి మెట్లు కట్టడం జరిగింది. మరి ఈ రోజున అందులో జంతు కొవ్వు కలలేదని చెప్పారు. మరి ఈయన ఏ నిర్ణయం తీసుకుంటారు? ప్రశ్నిస్తానని చెప్పిన మీరు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులని ప్రతి తప్పుని సమర్థించటమే సనాతన ధర్మం అని సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఆ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీలో ఏ విధమైనటువంటి జంతు కొవ్వు కలలేదని ఇచ్చిన ఈ యొక్క తీర్పు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టని ఆ యొక్క దేవదేవుడు కలియుగ దైవం వెంకటేశ్వరుని వీళ్ళందరికీ కూడా బుద్ధి రావాలని మంచి బుద్ధిని ప్రసాదించాలని సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పట్టణ అధ్యక్షుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఏదైతే సెప్టెంబర్ 18, 2024 ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్రకి తెరలేపారు. ఆ కుట్రలో భాగంగా మరి భారతదేశంలో అన్ని ప్రాంతాల వారు అతి పవిత్రంగా కొలుచుకునే మరి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అందులో మరి లడ్డూని కల్తీ చేశారని చెప్పి మరి దానిపైన దుష్ప్రచారం చేసి రాజకీయం చేసి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసి మరి దాంట్లో రాజకీయ లబ్ధి పొందాలని చూశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎక్కడి దాకా ఈ యొక్క విష ప్రచారం తీసుకెళ్లారంటే ఆఖరికి సుప్రీంకోర్టు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఒక హోదాలో ఉండి ఆధారాలు లేకుండా ఈ రకంగా మాట్లాడడం సబబు కాదు అని చెప్పించుకునే దాకా తీసుకొచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆఖరికి ఏం జరిగింది, ఆఖరికి ఏం తెలియంది? మరి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB లేదా నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NDRI ఆఖరికి ఇచ్చిన నివేదికలో అందులో ఎటువంటి కొవ్వు పదార్థాలు లేవని చెప్పి, ఏ బీఫ్ టాలో కూడా లేదని చెప్పి, ఏ పంది కొవ్వు లేదని చెప్పి, ఏ ఫిష్ ఆయిల్ లేదని చెప్పి ఆఖరిగా నివేదిక ఇచ్చింది. దీన్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కక్ష కట్టి ఏ రకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఏ రకంగా తొక్కాలని చూస్తున్నారన్నది దేశ ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఇదే రకంగా మరి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని సందర్భంగా కూటమి ప్రభుత్వ నాయకులందరికీ హెచ్చరిక చేస్తూ మరి మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కూటమి నాయకులందరూ కూడా క్షమాపణ చెప్పుకోవాలని తెలియజేసుకుంటూ మరి నిన్న ఈ నివేదిక వచ్చినప్పటికీ కూడా కూటమి నాయకులు బయటకు వచ్చి ఇంకా పందికొవ్వు ఉంది, ఇంకా ఏదో ఉందని చెప్తున్నారు. ఇది ఈ యొక్క చర్యలు తగ్గించకపోతే భవిష్యత్తులో మేము ఈ యొక్క పోరాటాన్ని తీవ్రత చేసి వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలాగా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.